అయింది గనుక దేవునికి కావలసింది ఎవరు అంటే ప్రార్థనా పరుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములు దెట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. దేశాలు పాడవకుండా, దేశాలు దీవించబడాలి, రాష్ట్రాలు దీవించబడాలి, జిల్లాలు దీవించబడాలి, గ్రామాలు దీవించబడాలి అంటే ప్రార్థనా పరులు లేవాలి. సంఘాలలో ప్రార్థనా పరులు లేవాలి, ప్రార్థించేవారు కావాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఎలా ప్రార్థన చేస్తున్నాం? నేను నన్ను, నా కుటుంబాన్ని, నాకున్న అప్పులను, నాకున్న అవసరతలను, నాకున్నటువంటి ప్రతిదాన్ని నువ్వు ఇవ్వు ప్రభువా అని మన అవసరతలను దేవుని అడుగుతూ ఉన్నాము. కానీ దేవా మా గ్రామాన్ని దీవించు, దేవా మా జిల్లాని దీవించు, దేవా మా రాష్ట్రాన్ని దీవించు, దేవా మా దేశాన్ని దీవించు అని ప్రార్థించే విషయంలో మనం వెనకబడి ఉన్నామేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవునికి కావలసినవి ఏంటంటే ప్రార్థించేవారు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రాకారములో దిట్టపరచుటకు, ప్రాకారములో అనగా ప్రార్థన చేత నిర్మించబడినటువంటి గోడలు. మన క్రైస్తవ భక్తి జీవితం సాతాను యొక్క ఆటుపోట్లకు, శోధనలకు గురవ్వకుండా, ఆ యొక్క పాపములో పడిపోకుండా ప్రార్థన అనే ప్రాకారాలు దిట్టపరచబడాలంటే బలపరచబడాలి, అవి బలంగా కట్టబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెందుకు ప్రతిసారి శోధనలో పడిపోతున్నావు అంటే ప్రార్థన అనేటువంటి ప్రాకారం గట్టిగా లేదు, ప్రార్థన జీవితం బలంగా లేదు. నీ ప్రాకారాలు దిట్టపరచబడాలంటే, బలంగా అవి తయారవ్వాలంటే నువ్వు ప్రార్థనా పరురాలిగా మార్చబడాలి, నువ్వు ప్రార్థనా పరుడిగా మార్చబడాలి. పనులున్నాయని త్వరగా ముగించేస్తూ ఉంటాం ప్రార్థన. నిద్ర వచ్చేస్తుందని త్వరగా ముగించేస్తాం, ఆకలి చేస్తుందని త్వరగా ముగించేస్తాం, ఎక్కడికో వెళ్ళాలని త్వరగా ముగించేస్తాం. కానీ ఆ యొక్క ప్రార్థనలో బలమైనటువంటి, లోతైనటువంటి అనుభవాల్లోనికి నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మంచి సహవాసం, చక్కటి సాన్నిహిత్యం ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన